జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేడు మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం విశేషవంతమైనటువంటి శారదా శిల్పకళా వేదికలో ఆలగడ్డ గ్రామంలో ఈరోజు మనం ఉన్నాం. ప్రశస్తవంతమైనటువంటి భారతదేశంలోనే మహిమాన్వితమైనటువంటి ఎన్నో ఆలయాలు జీర్ణోద్ధరణ చేస్తున్న సందర్భంలో ఇదే శిల్పకళా వేదిక నుండి, శిల్పకళా మందిరం నుండే ఎన్నో విశేషవంతమైనటువంటి విగ్రహాలని, దేవతా స్వరూపాలని ఇక్కడ నుండి మనం తీసుకెళ్ళి ఉంటాం. ఆత్మీయులు రవీంద్రాచారి గారు, వారి కుమారులైనటువంటి శేఖరాచారి గారు, ప్రత్యేకించి మా ఆత్మీయ సోదరి భువనేశ్వరి విశేషవంతంగా వాళ్లకున్నటువంటి అకుంఠితమైనటువంటి దీక్ష చేత ఈ శిల్పకళా వేదికలో వాళ్ళ శిల్పాలని విశేషవంతంగా తయారు చేస్తూ ఉంటారు. భగవత్ స్వరూపాలు ఉట్టిపడేటువంటి విధంగా మహోన్నతంగా ఉంటాయి. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చినటువంటి ఆలగడ్డ గ్రామంలోనే శారదా శిల్పకళా మందిరం అంటే అందరికీ కూడా సుపరిచితమే. ఈనాడు బ్రహ్మపద ఆధ్వర్యంలో రాబోయేటువంటి ముక్కోటి ఏకాదశి నాడు విశేషవంతమైనటువంటి గురుస్వరూపాలకి, త్రిమూర్తి అవతారాలకి మహోన్నతమైనటువంటి రూపమైనటువంటి విశ్వరూప దత్తుల వారిని ప్రాణప్రతిష్ఠ క్రతువును మనం చేయబోతున్నాం. అటువంటి మహోన్నతమైనటువంటి తరుణానికి మహోన్నతమైనటువంటి ఆ గురుస్వరూపాన్ని కూడా తీర్చిదిద్దింది మన శారదా శిల్పకళా మందిరం. అందరూ కూడా విచ్చేయండి. మహిమాన్వితమైనటువంటి దేవతా స్వరూపాలని, ఆలయాల్ని జీర్ణోద్ధరణ చేస్తున్న, మనం వాటిని వ్యవస్థీకృతం చేస్తున్న అద్భుతమైనటువంటి అకుంఠితమైనటువంటి దీక్షతో శిల్పులు ఇక్కడ ఉంటారు. ఉపవాస ప్రక్రియలతో దేవతామూర్తుల్ని తయారు చేసేటువంటి మహిమాన్వితమైనటువంటి క్రతువులు ఇక్కడ జరుగుతుంటాయి. కాబట్టి పవిత్రంగా జరిగేటువంటి క్రతువు ఇది. ఈ విశేషవంతమైనటువంటి ఈ మందిరాన్ని, శిల్పకళా వేదికని మీరు కూడా తప్పకుండా దర్శించే ప్రయత్నం తప్పకుండా.